Hello. 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 Size voice. Okay. Okay. Students, voice clear on the Manju? Voice, okay. అక్కడ ఫ్యాన్ ఆఫ్ చేసేవా హలో హలో రైట్ ఓకే చాట్ బాక్స్లో ఏం వస్తుంది కదా ఓకే సో స్టూడెంట్స్ myself Parthasarathi from Saimedha Coaching Center Koti Hyderabad. మీకు ఆల్రెడీ 2 days బ్యాక్ మనము ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి ట్యూషన్ స్టార్ట్ చేస్తామన్న విషయం మీ అందరికి మేము చెప్పాము. సో అందరు స్టూడెంట్స్ హలో స్టూడెంట్స్ ఒకసారి ఆడియో చెక్ చేసుకోండి. ఆడియో క్లియర్ అయితే జస్ట్ థంబ్నెయిల్ చూపించండి. ఓకే ఆడియో ఓకేనా స్టూడెంట్స్? ఓకే స్టూడెంట్స్, సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్కి ఈరోజు మనము వెక్టార్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. స్టూడెంట్స్, టుడే అవర్ టాపిక్ ఈజ్ ఇన్ ఫిజిక్స్ వెక్టార్స్. Vectors. See, in our physics, applied physics, every physical quantity, ప్రతి ఒక్క ఫిజికల్ క్వాంటిటీని మనము ఏదో ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేయాల్సిందే స్టూడెంట్స్. దట్ ఫిజికల్ క్వాంటిటీ మే బి ఐదర్ ఇన్ స్కేలార్ ఫామ్ ఆర్ ఇన్ వెక్టార్ ఫామ్. సో ఇక్కడ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ, ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఎనీ ఫిజికల్ క్వాంటిటీ, మన స్పీడ్ కావచ్చు, డిస్ప్లేస్మెంట్ కావచ్చు, ఫోర్స్ కావచ్చు, మాస్ కావచ్చు, యాక్సలరేషన్, ఎనీ ఫిజికల్ క్వాంటిటీ, టైమ్, ఫ్రీక్వెన్సీ, ఇలా ఎనీ ఫిజికల్ క్వాంటిటీ కెన్ బి ఐదర్ ఇన్ స్కేలార్ ఫామ్ ఆర్ ఇన్ వెక్టార్ ఫామ్. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్, ప్రతి సబ్జెక్ట్లో ప్రతి చాప్టర్లో మనకు డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి అవుతాం. అదే మోషన్ అంటే స్పీడ్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, ఫోర్స్, పవర్, ఎనర్జీ, ఇలా ఎలక్ట్రిసిటీ అయితే కరెంట్, వోల్టేజ్, రెసిస్టెన్స్, ఇలా చదువుతుంటాం. సో ఇక్కడ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఐదర్ ఇన్ స్కేలార్ ఫామ్ ఆర్ ఇన్ వెక్టార్ ఫామ్. స్కేలార్ ఫామ్ ఆర్ ఇన్ వెక్టార్ ఫామ్. ఇక్కడ వాట్ ఈజ్ స్కేలార్, వాట్ ఈజ్ వెక్టార్ అంటే స్టూడెంట్స్, స్కేలార్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ, స్కేలార్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ కన్సిస్ట్ ఓన్లీ magnitude, which consists only magnitude. Similarly vector means what? It is also a physical quantity which consists magnitude and direction. Students, ఇప్పుడు నేను ట్రావెల్ చేశాను ఒక రోడ్డు పైన అన్నాను, అక్కడ నేను రోడ్డు పైన ట్రావెల్ చేశాను అని చెప్పాను, కానీ ఏ డైరెక్షన్లో వెళ్ళలేదు చెప్పట్లేదు. సో ఐ ట్రావెల్డ్ 40 కిలోమీటర్స్ అని చెప్పాను, అంతే. దట్ 40 కిలోమీటర్స్ అనేది ఒక వాల్యూ, ఆ వాల్యూకి మనం ఎటువైపు వెళ్ళామో చెప్పట్లేదు, కాబట్టి ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. బట్ ఐ ట్రావెల్డ్ 40 కిలోమీటర్స్ ఇన్ ఈస్ట్ సైడ్ అంటున్నాను. ఇన్ ఈస్ట్ సైడ్ అని చెప్పేది ఏంటంటే వాట్ ఈజ్ ఈస్ట్ హియర్? డైరెక్షన్. సో a physical quantity, if it is expressed in terms of only magnitude, then it is scalar quantity.
A physical quantity which expressed in terms of magnitude and direction, then it is vector quantity. Students, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. magnitude and direction, magnitude and direction. సో ఏ ఫిజికల్ క్వాంటిటీకి magnitude డైరెక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటున్నాం, వెక్టార్ అంటున్నాం. విచ్ ఫిజికల్ క్వాంటిటీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, దాన్ని మనం ఏమంటున్నాం, స్కేలార్ అంటున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతుంటాడు. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి అంటే స్కేలార్కి మాస్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, అలాగే డెన్సిటీ చెప్పొచ్చు, అలాగే చాలా వరకు మనం ఎక్కువ వాడేది ఫిజిక్స్లో స్పీడ్ కూడా స్కేలార్. అలా నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ వర్క్ డన్ ఈజ్ ఆల్సో స్కేలార్ క్వాంటిటీ. అలా చాలా స్కేలార్ క్వాంటిటీ ఉంటాయి. ఇక్కడ మాత్రం జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మాస్, డెన్సిటీ, స్పీడ్, వర్క్ డన్ ఇవన్నీ ఏంటి, స్కేలార్ క్వాంటిటీస్. అంటే వాటికి ఓన్లీ సమ్ వాల్యూ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. అదే మనం వెక్టార్ అంటే ఇక్కడ మనం చాలా సార్లు తీసుకునేది ఏంటంటే వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్. స్టూడెంట్స్, దీస్ టూ ఆర్ వెక్టార్స్. ఇప్పుడు నేను వెలాసిటీ వెక్టార్ అంటున్నాను. అదే వెలాసిటీకి రిలేటెడ్లో స్కేలార్ అంటే స్పీడ్. స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. అలాగే డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సో ఇక్కడ మనము ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మిగతా చాప్టర్స్లో కూడా ఈ చాప్టర్ ఫండమెంటల్స్ మనము చాలా యూజ్ చేస్తుంటాం స్టూడెంట్స్. దాంట్లో ఎక్కువగా యూజ్ చేసేది మనం వెక్టార్స్. సో అందుకే ఈ చాప్టర్ పేరు ఏమన్నాడు, వెక్టార్స్. వెక్టార్ మీన్స్ వాట్, విచ్ కన్సిస్ట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో ఇక్కడ స్టూడెంట్స్ నేను ఓన్లీ వన్ డెఫినేషన్ చెప్పాను. ఎనీ ఫిజికల్ క్వాంటిటీ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ టూ ఫార్మ్స్, ఐదర్ ఇన్ స్కేలార్ ఫార్మ్ ఆర్ ఇన్ వెక్టార్ ఫార్మ్. స్కేలార్ మీన్స్ విచ్ కన్సిస్ట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, అండ్ వెక్టార్ మీన్స్ విచ్ కన్సిస్ట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చాలా ఎక్కువగా వాడేవి చెప్తున్నాను. స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. అలాగే డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. నౌ వీఆర్ డిస్కసింగ్ ఒక వెక్టార్ని మనము ఎలా రిప్రజెంట్ చేయాలి. దాని తర్వాత మనం డిస్కసింగ్ ద టైప్స్ ఆఫ్ వెక్టార్స్. ఆ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ నేర్చుకున్న తర్వాత వెక్టర్ ఎడిషన్, వెక్టర్ సబ్ట్రాక్షన్, వెక్టర్ మల్టిప్లికేషన్, ఆ 3 ఆల్జిబ్రిక్ ఆపరేషన్స్ యూజింగ్ వెక్టార్ డిస్కస్ చేసుకున్న తర్వాత ట్రయాంగిల్ లా, పారలోగ్రామ్ లా ఇలాంటి అప్లికేషన్స్ అన్నిటిని మనము ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. సో టోటల్గా ఈ చాప్టర్ రిలేటెడ్ టు వెక్టార్స్ ఓన్లీ. సో ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ హౌ ఎ వెక్టార్ రిప్రజెంట్స్. చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ ఐల్ ఎక్స్ప్లెయిన్. Students, see here students, for example a person is a person. A person traveled 4 kilometers in east direction. A person traveled 4 kilometers in east direction. సో ఇక్కడ ఎక్కువగా క్వశ్చన్స్ డైరెక్షన్తో కాబట్టి మీ అందరికీ ఇది ఐడియా ఉండాలి. దిస్ ఈజ్ ఈస్ట్ అండ్ దిస్ ఈజ్ వెస్ట్ అండ్ దిస్ ఈజ్ నార్త్, దిస్ ఈజ్ సౌత్. మనకు ఎక్కువ క్వశ్చన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. సో ఇక్కడ స్టూడెంట్ చూడండి, ఏ పర్సన్ ట్రావెల్డ్ 4 kilometers ఇన్ ఈస్ట్ సైడ్ అంటున్నాను. సో ఈస్ట్ సైడ్ వెళ్తున్నాడు కాబట్టి ఐఎమ్ రిప్రజెంటింగ్ వన్ యారో మార్క్. ఐఎమ్ రైటింగ్ హియర్ హౌ మచ్ డిస్టెన్స్ 4 kilometers. ఇన్ విచ్ డైరెక్షన్? ఈస్ట్ డైరెక్షన్. సో హియర్
I am considering this point is initial point. It started from here. So what is this point here? Initial point. ఇక్కడ started కాబట్టి initial point అన్నాను. And after 4 kilometer, that point I am representing what? Final point or destination అనుకుందాం. So initial point, final point. How much distance it traveled in east side? 4 kilometers. For example, the same person after 4 kilometers, if he traveled 3 kilometers in a north direction, మనకు నార్త్ అంటే పైకి ఉంది కాబట్టి నార్త్ డైరెక్షన్ లో ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు? 3 కిలోమీటర్స్. చూడండి 3 కిలోమీటర్స్. అప్పుడు దిస్ ఈజ్ ఇనిషియల్ పాయింట్, బట్ వేర్ ఈజ్ ఫైనల్ పాయింట్? దిస్ ఈజ్ ఫైనల్ పాయింట్. ఫైనల్ పాయింట్ స్టూడెంట్స్ చూడండి. సో దిస్ ఈజ్ ఇనిషియల్ పాయింట్, దిస్ ఈజ్ ఫైనల్ పాయింట్. నౌ హౌ మచ్ డిస్టెన్స్ ఈ ట్రావెల్డ్ అంటే సింపుల్గా ఎవరైనా 7 కిలోమీటర్స్ అంటారు. హౌ మచ్ డిస్టెన్స్ ఈ ట్రావెల్డ్ అంటే ఏమంటున్నాం? 7 కిలోమీటర్స్. బట్ వాట్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ అంటాడు. వాట్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ అంటాడు. అప్పుడు మనము ఈ ఇనిషియల్ పాయింట్కి ఫైనల్ పాయింట్కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఈజ్ ఇనిషియల్ పాయింట్, దిస్ ఈజ్ ఫైనల్ పాయింట్. ఆ డిస్టెన్స్ వెక్టార్ కాబట్టి ఆ ఆన్సర్ ఏమొస్తుంది అంటే డిస్ప్లేస్మెంట్. చూడండి స్టూడెంట్, అది డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో a person traveled 4 kilometers in east direction. After that, the person traveled towards north direction. So what is the total distance? Distance is a scalar. So what is the total distance he traveled? 4 kilometers plus 3 kilometers, 7 kilometers only. But what is the displacement? Ante answer 5 kilometers. Answer ఎంత వస్తుంది? 5 kilometer is the displacement. సో ఆ విధంగా మనము చాలా ప్రాబ్లమ్స్ 8th క్లాస్ 9th క్లాస్లో చేశాం. బట్ అక్కడ మనని స్పెషల్గా అదొక వెక్టార్ అన్న ఐడెంటిఫై చేయలేదు. బట్ నౌ ఇక్కడ మనము పాలిటెక్నిక్ ఇంజనీరింగ్లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఇంజనీరింగ్లో చాలా ఫిజికల్ క్వాంటిటీస్ వస్తాయి. ఎవరెవరి బ్రాంచెస్కి వాళ్ళ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. సివిల్ బ్రాంచ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అలా అన్ని బ్రాంచెస్కి ఫిజికల్ క్వాంటిటీస్ వాళ్ళ వాళ్ళ బ్రాంచ్ రిలేటెడ్ ఉంటాయి. సో వాటిని మనం అనలైజ్ చేయాలంటే కంపల్సరీగా ఆ ఫిజికల్ క్వాంటిటీని మనం ఒక గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఒక ఫిజికల్ క్వాంటిటీని ఒక గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయాలి అంటే మనకు ఈ వెక్టర్స్ పైన ఫండమెంటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఒక ఫిజికల్ క్వాంటిటీని గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేయాలో మనం నేర్చుకుందాం. స్టూడెంట్స్ చూడండి, see students, here I am considering a vector A. A vector A. దీన్ని వెక్టార్ అని రిప్రజెంట్ చేయడానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ వెక్టార్ పైన ఒక బార్ ఇలా రాస్తాం. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఏ బార్. వాట్ ఇస్ దిస్ ప్రొనౌన్సియేషన్? ఏ బార్. ఏ బార్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ ఎ వెక్టార్. వెక్టార్ మీన్స్ వాట్? విచ్ కన్సిస్ట్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో ఒక వెక్టార్ని మనము 2 డైమెన్షన్లో కానీ 3 డైమెన్షన్లో కానీ మ్యాథమెటికల్గా గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తాం. సో ఫస్ట్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ 2 డైమెన్షనల్, ఆఫ్టర్ దట్ 3 డైమెన్షనల్. అలా మీకు ఒకసారి ఒక వెక్టార్ని గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తారో అర్థమవుతే మనం అప్పుడు టైప్స్ ఆఫ్ వెక్టర్స్కి వెళ్ళి వాటిని మనం అనలైజ్ చేయొచ్చు. స్టూడెంట్స్, సో ఐ ఆమ్ కన్సిడరింగ్ ఏ 2 డైమెన్షనల్ ప్లేన్ అంటే జనరల్గా అందరికీ తెలిసిందే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాను, ఇక్కడ వై యాక్సిస్ తీసుకుంటున్నాను. స్టూడెంట్స్ జాగ్రత్తగా చూడండి, చాలా కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఐ ఆమ్ కన్సిడరింగ్ ఏ పాయింట్, ఇది ఆరిజిన్. ఐ ఆమ్ కన్సిడరింగ్ ఏ పాయింట్ పి. ఐ ఆమ్ కన్సిడరింగ్ ఏ పాయింట్ పి. వాట్ ఈస్ దట్ పాయింట్ అంటే ఎక్స్ కామా వై స్మాల్ లెటర్స్తో రాస్తున్నాను, బికాస్
ది స్మాల్ లెటర్స్ ఆర్ వేరియబుల్స్, చేంజ్ అవుతుంటాయి కాబట్టి ఎక్స్ కామా వై. ఇక్కడ ఆ పాయింట్ ఎక్స్ కామా వైలో వాట్ ఈజ్ ఎక్స్ అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో ఆ ఎక్స్ నేను ఇక్కడ ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను. దీన్ని మనం ఏమనుకుంటున్నాం? ఎక్స్. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్. Similarly, what is y? Small letter y. Y is also variable, but it is a variable on which axis? Y axis. So I am representing this is y. It is the distance on y axis. And for example, నేను ఒక పాయింట్ 2,3 అంటే x అనేది 2, y value 3, then I am representing like this. This point is what? X comma y. That is a point I am representing. Now the same point I want to represent in vector form. In vector form, then I am considering, see here, so I am considering a vector p. This is a what? Vector p, which consists magnitude and direction. So that vector p, now it is two-dimensional because I am considering only x-axis as well as y-axis. So this vector I am representing like this: x I bar plus y j bar. Students, జాగ్రత్తగా వినండి. వెక్టర్ p ని ఎలా రిప్రజెంట్ చేశాను? x I bar plus y j bar. ఇక్కడ వాట్ ఈజ్ x అంటే ఏంటి? మాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ p. మాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ p ఎలాంగ్ x డైరెక్షన్. అక్కడ ఎక్స్ అనే వాల్యూ ఏం చెప్తుంది అంటే పి యొక్క వెక్టార్, పి వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని ఏ డైరెక్షన్లో? ఎక్స్ డైరెక్షన్లో చెప్తుంది. అలాగే వాట్ ఈజ్ వై? స్మాల్ లెటర్ వై అంటే ఇట్ ఈజ్ ఆల్సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ పి బట్ ఎలాంగ్ వై డైరెక్షన్. ఎలాంగ్ వై డైరెక్షన్ అంటే ఎక్స్ వై, ఎక్స్ అండ్ వై are what? They are magnitudes. They are magnitudes. Magnitudes of vector p along x direction and y direction. మరి వాట్ ఈజ్ ఐ బార్ జే బార్? ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ప్రతి వెక్టార్లో మనకు ఐ బార్ జే బార్ 2 డైమెన్షనల్ అయితే, 3 డైమెన్షనల్ అయితే ఐ బార్ జే బార్ కే బార్ అని ఉంటాయి. ఐ బార్ అంటే యూనిట్ వెక్టార్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. యూనిట్ వెక్టార్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. జే బార్ అంటే యూనిట్ వెక్టార్ అలాంగ్ వై డైరెక్షన్. స్టూడెంట్, ఒక వెక్టార్ని 2 డైమెన్షన్లో రిప్రజెంట్ చేసినప్పుడు మనము వెక్టర్ p ఈక్వల్ టు ఒక ఎగ్జాంపుల్లా చెప్పాం ఎక్స్ ఐ బార్ ప్లస్ వై జే బార్. సేమ్ వెక్టార్ నౌ ఐఎమ్ కన్సిడరింగ్, సీ హియర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. వెక్టర్ a ఈక్వల్ టు 2i బార్ ప్లస్ 3j బార్ అంటున్నాను. స్టూడెంట్స్, 2i బార్ ప్లస్ 3j బార్. ఇక్కడ వాట్ ఈజ్ 2 అంటాడు. ఇక్కడ వాట్ ఈజ్ 2 అంటే వెక్టర్ a మ్యాగ్నిట్యూడ్ ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్ అంటే నేను మళ్ళీ దాన్ని గ్రాఫికల్గా చూపెట్టాలంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇక్కడ ఇది 0. సో వాట్ ఈజ్ 2 అంటే ఏంటి? వెక్టర్ ఏ మ్యాగ్నిట్యూడ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ అంటే నేను ఆ వాల్యూని ఇక్కడ చూపిస్తున్నాను 2 అని, అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. అలాగే వాట్ ఈజ్ 3? దిస్ ఈజ్ ఆల్సో వెక్టర్ ఏ మ్యాగ్నిట్యూడ్ బట్ అలాంగ్ వై డైరెక్షన్. అలాంగ్ వై డైరెక్షన్. This is magnitude of vector A along x direction. This is magnitude of vector A along y direction. Then the vector represented in two-dimensional form, vector A equals to 2i plus 3j. Students, ala next I will explain a 3-dimensional vector. Then after that we will understand some types of vectors. So andarki 2-dimensional vector ante అర్థమైంది అనుకుంటాను. ఒక 2-డైమెన్షనల్ వెక్టార్ అంటే సింపుల్గా అర్థం చేసుకోండి, మనకు అక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మాత్రమే ఉంటాయి. అప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిసే ఉన్నప్పుడు మనకు
ఈ విధంగా ఒక 2 డైమెన్షనల్ వెక్టార్ని మనం రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఒక 3 డైమెన్షనల్ వెక్టర్కి వెళ్దాం. Now I want to explain a 3-dimensional vector. See here, to explain a 3-dimensional vector, here we consider a 3-dimensional system, coordinate system. This is 3-dimensional coordinate system. ఇక్కడ 3 యాక్సెస్ వచ్చాయి స్టూడెంట్స్, జాగ్రత్త చూడండి. ఇంతకుముందు చెప్పింది 2 డైమెన్షనల్, దిస్ ఈజ్ 2 డైమెన్షనల్. ఇక్కడ ఏమనుకున్నాం, దీన్ని ఎక్స్ అనుకున్నాం, దీన్ని ఏమనుకున్నాం వై అనుకున్నాం. దిస్ ఈజ్ ఏ 2 డైమెన్షనల్. నౌ హియర్ ఐ మీన్ టు ఎక్స్ప్లెయిన్ ఏ 3 డైమెన్షనల్. 3 డైమెన్షనల్ అంటే మనకి ఇక్కడ 3 యాక్సెస్ ఉంటాయి, అక్కడ కూడా ఒక స్టాండర్డ్ రిప్రజెంటేషన్. దీన్ని మనం ఎక్స్ యాక్సిస్ అంటున్నాం, దీన్ని మనం వై యాక్సిస్ అంటున్నాం, దీన్ని జెడ్ యాక్సిస్ అంటున్నాం. స్టూడెంట్స్, ఆల్రెడీ ఒక 2 డైమెన్షనల్లో ఒక వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేయాలో చెప్పాను. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. ఒక వెక్టార్ పి ఉంటుంటే దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేశాం, ఎక్స్ ఐ బార్ ప్లస్ వై జే బార్, a vector in 2 dimensional. Now see here, I want to represent a vector in 3 dimensional. I want to represent a vector in 3 dimensional. So ఇక్కడ కూడా అప్పుడు నేను ఒక పాయింట్ని తీసుకుంటున్నాను. పాయింట్ పి ఎక్స్ కామా వై కామా జెడ్, ఎక్స్ కామా వై కామా జెడ్. సో వాట్ ఈజ్ ఎక్స్, ఇక్కడ స్మాల్ లెటర్తో రాశాను చూడండి. వాట్ ఈజ్ ఎక్స్ అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఫ్రమ్ ఆరిజిన్ ఓ. అప్పుడు ఆ ఎక్స్ని రిప్రజెంట్ చేయాలి అంటే చూడండి, ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ ఈజ్ ఎక్స్. ఈ డిస్టెన్స్ మనం ఏమనుకుంటున్నాం, ఎక్స్. అలాగే స్మాల్ వై ఈజ్ ఏ డిస్టెన్స్ ఆన్ వై యాక్సిస్, సో ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ ఈజ్ వై. సిమిలర్లీ జెడ్ is the distance on z axis. ఇలా అనుకున్నాను. ఇది 2 డైమెన్షనల్ కాబట్టి ఇంతకుముందు చాలా ఈజీగా ఇలా రిప్రజెంట్ చేశాం. దీన్ని ఎక్స్ అనుకున్నాం, దీన్ని వై అనుకున్నాం. ఈ పాయింట్ని మనం ఏమనుకున్నాం, ఎక్స్ కామా వై అనుకున్నాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది 3 డైమెన్షనల్. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది డిజిటల్ బోర్డు పైన. బోర్డ్ అనేది ఒక 2 డైమెన్షనల్. అప్పుడు ఈ పాయింట్ మనం ఎలా చూపించాలి అంటే దిస్ ఈజ్ పాయింట్ పి, ఎక్స్ కామా వై కామా జెడ్. చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అంటే వై ఈక్వల్ టు వై, ఈ వాల్యూ ఎంత అంటే ఈక్వల్ టు ఎక్స్, ఈ వాల్యూ ఎంత అంటే ఈక్వల్ టు జెడ్. స్టూడెంట్స్, ఇక్కడ నేను ఓన్లీ గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేయాలో చూపిస్తున్నాను. మనం ఎక్కువగా ఫిజిక్స్లో చదువుకునేది ఒక వెక్టార్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఈ పాయింట్ ఎక్స్ కామా వై కామా జెడ్ అనే పాయింట్ని ఒక వెక్టార్లో ఎలా రిప్రజెంట్ చేయాలి. వెక్టార్లో రిప్రజెంట్ చేయాలంటే ఏం చెప్పాను, వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. ఎస్, ఎక్స్ వై జెడ్ ఆర్ మ్యాగ్నిట్యూడ్స్. డైరెక్షన్ ఉండాలి. ఎస్, ఎక్స్ ఈజ్ ఏ magnitude on x axis, y is magnitude on y axis, z is magnitude on z axis. Then that vector is, I am representing in 3 dimensional, vector p equals to x I bar plus y j bar plus z k bar. చూడండి, this is a 3-dimensional vector and this is a 2-dimensional vector. Vector p equals to xi bar plus yj bar. This is a 3-dimensional vector. Vector p equals to xi bar plus yj bar plus zk bar. Students, అందరికీ ఒక 2-dimensional vectorని ఎలా రిప్రజెంట్ చేయాలో, ఒక 3-dimensional vectorని ఎలా రిప్రజెంట్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎక్స్ వై జెడ్ అనేవి ఏంటివి, మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ దిస్ వెక్టార్. ఆ వెక్టార్ పేరేంటి,
p. x అనేది magnitude of vector p along x direction, y అనేది magnitude of vector p along y direction, z అనేది magnitude of vector z along z direction. ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ అనేది మంచిగా బిల్డప్ అయిపోతే ఈ రెండు 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ వెక్టర్స్తో మనం టోటల్ చాప్టర్ని కంప్లీట్ చేస్తాం. అసలు ఎన్ని రకాల వెక్టర్స్ చదువుకుంటాం, అసలు రెండు వెక్టార్స్ని ఎలా అడిషన్ చేస్తాం, ఒక రెండు వెక్టార్స్ని ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాం, రెండు వెక్టార్స్ని ఎలా మల్టిప్లికేషన్ చేస్తాం, వాటితో పాటు కొన్ని బేసిక్ లాస్ కూడా చదువుకుంటాం. ఈ చదువుకున్న వెక్టర్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ని మనము తర్వాత చదువుతున్న యూనిట్స్, తర్వాత చదువుతున్న చాప్టర్స్ అన్నిట్లో వీటిని మనము ఇంప్లిమెంట్ చేస్తాం. అలా చాలా రకాలుగా ప్రతి చాప్టర్లో, నాట్ ఓన్లీ దిస్ ఫిజిక్స్ సబ్జెక్ట్, ఇన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో కూడా మనకు ఎప్పుడైతే ఒక ఫిజికల్ క్వాంటిటీని మనం వెక్టార్ ఫామ్లో రిప్రజెంట్ చేశామో అక్కడ మనకు చాలా ప్రాపర్టీస్ మనవి యూజ్ అవుతాయి. సో I think everyone will understand how a vector represent in 2-dimensional and 3-dimensional. Okay, students? So now I will explain some basic properties of these vectors. We'll discuss now. So till now I explained what is scalar quantity, what is vector quantity, how a vector represent graphically, how a vector represent in vector form. మనకు ఇప్పుడు ఇదైనా మీనింగ్ మాత్రం రెండు ఒకటే. ఇక్కడ గ్రాఫికల్గా చూపిస్తున్నాను, ఇక్కడ వెక్టార్ ఫామ్లో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ బేస్ చేసుకొని మళ్ళీ మనం కొన్ని టైప్స్ ఆఫ్ వెక్టార్స్ని డిస్కస్ చేద్దాం. స్టూడెంట్స్, here I am considering a vector. చాలా జాగ్రత్త చూడండి. Here I am considering a vector A. A vector A. ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని ఎక్కువగా ప్రాబ్లమెటిక్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇలా ప్రతి స్టూడెంట్ని ఈ బేసిక్ ఫార్మ్స్ నుంచే అసలు ఇలాంటి క్వశ్చన్స్ మనని ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు, అలాగే ఈ సెట్లో ఎలా అడుగుతాడు అని మొత్తం మనం టోటల్గా చాప్టర్ వైజ్ బిట్స్ అన్ని ఒక ప్రతి చాప్టర్కి మనం చేస్తాం. ఇవన్నిటినీ పీడిఎఫ్స్ అన్నిటిని మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్ ఇప్పుడే ఈ టాపిక్ చదువుకున్న తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అకాడమిక్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇవన్నీ ప్రతి కాన్సెప్ట్ తర్వాత నేర్చుకుంటే అతనికి ఒక మంచి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో స్టూడెంట్, ఇది ఈ సెట్లో ఎలా అడిగాడంటే ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ క్వశ్చన్, ఏ వెక్టార్ ఏ ఈక్వల్ టు సింపుల్గా ఏమిచ్చాడంటే 3i bar ప్లస్ 4j బార్ ప్లస్ 5k బార్. ఇది ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు ఇదేంటి? ఏ వెక్టార్ 2 డైమెన్షనల్ వెక్టరా 3 డైమెన్షనల్ వెక్టరా అంటే మనం ఏం చెప్పాలి? 3 డైమెన్షనల్ వెక్టర్. వెరీ గుడ్. ఆ 3 డైమెన్షనల్ వెక్టార్లో మరి 3 అంటే ఏంటి? వెక్టార్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్. 4 అంటే ఏంటి? వెక్టార్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఎలాంగ్ వై డైరెక్షన్. 5 అంటే వెక్టర్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఎలాంగ్ జెడ్ డైరెక్షన్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వెక్టార్, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వెక్టార్. అలాంటప్పుడు మనం ఎలా చేయాలి అంటే స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఫార్ములా చెప్తున్నాను. ఏ వెక్టార్ ఏ తీసుకుంటున్నాను. ఏ వెక్టార్ ఏ ఈక్వల్ టు ఐఎమ్ రైటింగ్ ఏ వెక్టార్ ఏ, I'm writing, see here, a vector A equal to, I'm writing AX I bar plus AY Z bar plus AZ K bar. Students, ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం కాబట్టి అందరికీ అక్కడ AX AY AZ ఏంటో అర్థమైపోయింది. AX AY Z అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్స్ అలాంగ్ XYZ డైరెక్షన్. అప్పుడు వాట్ ఈస్ ద ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ అంటే దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మాడ్ ఏ అంటాం. దీని మీనింగ్ ఏంటి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఏ. దీన్ని ఏమంటాం?
magnitude of vector A. magnitude of vector A అంటాం. మరి magnitude of vector A ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అండర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ ప్లస్ az స్క్వేర్. దిస్ ఈజ్ magnitude of the given vector. అది ఒకవేళ 3 డైమెన్షనల్ అయితే. అలాగే 2 డైమెన్షనల్ అనుకుంటే వెక్టర్ p అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే px i బార్ ప్లస్ py j బార్ అంటున్నాను. స్టూడెంట్స్, ఒక 2 డైమెన్షనల్ ఒక 3 డైమెన్షనల్ డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్తున్న క్వశ్చన్ 2 డైమెన్షనల్, ఇక్కడ చెప్పింది 3 డైమెన్షనల్. సో a vector p equal to px i bar plus py j bar అయితే what is magnitude of p అంటే mod p that equals to under root of px square plus py square. px square plus py square. ఇది మనకు కావాల్సిన కాన్సెప్ట్. ఒక వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తామో తెలుసుకున్నాం. ఆ వెక్టార్ ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ ఎలా కట్టాలో కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ a vector a equal to 3i bar plus 4j bar plus 5k bar, then what is the magnitude of this vector? magnitude of this vector. అక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు మనకు. ఆప్షన్ ఏ 3√2 అంటున్నాడు, ఆప్షన్ బి 5√2 అంటున్నాడు, ఆప్షన్ సి 7√2 అంటున్నాడు, ఆప్షన్ డి 9√2 అంటున్నాడు. స్టూడెంట్స్, ఆప్షన్స్ మనకి ఈ విధంగా ఇచ్చాడు. ఇచ్చేసి ఏమంటున్నాడు, వాట్ ఈజ్ ద ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ గివెన్ వెక్టార్ అంటున్నాడు. సో ఇప్పుడే చెప్పాను, ఇది ఒక 3 డైమెన్షనల్ వెక్టార్. ఆ 3 డైమెన్షనల్ వెక్టార్కి మనము ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ ఏ విధంగా కట్టాలో ఫార్ములా కూడా చెప్పాను. సో ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ని మనము మాడ్ ఏతో రిప్రజెంట్ చేశాం. దట్ మాడ్ ఏ ఈక్వల్స్ టు ఐఎమ్ రైటింగ్ అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ plus 4 square plus 5 square. Under root of 3 square plus 4 square plus 5 square. So 3 square means 9. Root already rastunnanu munde. 9. 4 square ante 16. 5 square ante 25. 25 plus 9 34. 34 plus 16 ఎంత వస్తుంది? 50. సో ఇక్కడ మనకు √50 అని వస్తుంది మాడ్ ఏ. కానీ ఇక్కడ మనకు మాడ్ ఏ ఈక్వల్ టు 50 √50. మాడ్ ఏ ఈక్వల్ టు √50 వచ్చింది. కానీ మనకిక్కడ ఆన్సర్లో ఆ 50 అనేది లేదు. మరి ఎలా అంటే దీన్ని మనం ఎలా రాస్తున్నాడంటే √2లో రాయాలి. అంటే నేను ఇప్పుడు 2 తీస్తే 50ని 2 ఇంటూ ఏమని రాసుకోవచ్చు? 25. ఇంటూ 25 ఈక్వల్ టు 50. √25 ఈక్వల్ టు హౌ మచ్? 5. ఆన్సర్ 5√2. స్టూడెంట్స్, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 5√2. So how to find overall magnitude of given vector if it is 2 dimensional or if it is 3 dimensional? ఒక 2 dimensional vector లో ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ ఎలా కట్టాలో చెప్పాను. ఒక 3 dimensional vector లో ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ ఎలా కట్టాలో చెప్పాను. స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని తర్వాత మనం చదువుతున్న లాస్ట్కి ఎక్కువగా మనకి ఇక్కడ ఉపయోగించబడేది ఈ మ్యాగ్నిట్యూడ్సే. తర్వాత మళ్ళీ మనం డైరెక్షన్కి వెళ్తాం. ఆ డైరెక్షన్స్కి వెళ్ళినప్పుడు మనకు యాంగిల్స్ కావాల్సి వస్తుంది. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలా ఒక వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ తెలుసుకున్న తర్వాత ఆ వెక్టార్కి సంబంధించినటువంటి లాస్ని మనం డిస్కస్ చేస్తాం. సో స్టూడెంట్స్, ఇక్కడ ఒక వెక్టార్ని మ్యాగ్నిట్యూడ్ ఎలా కట్టాలో నేర్పాను. అప్పుడప్పుడు నిన్న ఏం చేస్తాడంటే ఇదే వెక్టార్ ఇలా ఇస్తాడు. వెక్టార్ ఏ ఈక్వల్ టు 3i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 5k బార్ అని ఇచ్చేసి మరి సింగిల్గా అడుగుతాడు.
అంటే ఎక్స్ డైరెక్షన్లో మ్యాగ్నిట్యూడ్ ఎంత? సింపుల్గా 3. వై డైరెక్షన్లో మ్యాగ్నిట్యూడ్ ఎంత? 4. జెడ్ డైరెక్షన్లో మ్యాగ్నిట్యూడ్ ఎంత? 5. ఓవరాల్గా మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే 5√2 అన్నమాట. ఇది స్టూడెంట్స్, ఇది ఒక వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ కట్టడం. మరి ఒకవేళ మనకు రెండు మ్యాగ్నిట్యూడ్స్, రెండు వెక్టార్స్ ఇచ్చినప్పుడు వాటిని మనము ఎలా ఆపరేషన్లో చేస్తామో మనం ఇప్పుడు నేర్చుకుందాం. Please explain again అంటే ఇది. ఓకే స్టూడెంట్స్ చూడండి, హియర్ ఐ యామ్ కన్సిడరింగ్ two vectors. Here I am considering two vectors, vector A, vector B. ఒక వెక్టార్ని గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేయాలో నేర్చుకున్నాం. ఒక వెక్టార్ని వెక్టార్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేయాలో నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనము ఈ రెండు వెక్టార్స్ ఇచ్చినప్పుడు అవి ప్యారలల్ వెక్టార్సా, యాంటీ ప్యారలల్ వెక్టార్సా, కోలీనియర్ వెక్టార్సా, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ మనము అర్థం చేసుకోవాలి. అవన్నీ అర్థం చేసుకోవాలంటే ఆ రెండు వెక్టార్స్ మధ్య మనకు కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి అర్థం కావాలి. సో బేసికల్గా ఆపరేషన్స్ మనము ఇప్పుడు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ గివెన్ వెక్టార్స్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ a vector A I am considering as vector A equal to ax I bar plus ay j bar plus az k bar. ఇది ఒక వెక్టార్ A. అలాగే a vector B I am considering bx I bar plus by j bar ప్లస్ bz k bar. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ టూ వెక్టార్స్ తీసుకున్నాం మనం. ఆ రెండు వెక్టార్స్ని మనము అడిషన్ చేయాలంటే ఎలా, సబ్ట్రాక్షన్ చేయాలంటే ఎలా? చాలా సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ కాన్సెప్ట్. అక్కడ ఆ రెండు వెక్టార్స్ని మనము యాడ్ చేయాలంటే దాన్ని మనం సింపుల్గా ఏమంటున్నామంటే ఇక్కడ a ప్లస్ b అంటున్నాం. రెండు వెక్టార్స్ యాడ్ చేసేటప్పుడు మనం ఏమంటున్నాం? a ప్లస్ b. మరి ఎలా యాడ్ చేయాలి అంటే ఆ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్స్ రెండు ఒక పర్టికులర్ డైరెక్షన్లోనే తీసుకోవాలి. అంటే ఇక్కడ ax bx ఏంటి? ax అనేది వెక్టర్ a మ్యాగ్నిట్యూడ్ ఎలాంగ్ x డైరెక్షన్, వెక్టర్ b అనేది వెక్టర్ b మ్యాగ్నిట్యూడ్ ఎలాంగ్ x డైరెక్షన్. అంటే ఇక్కడ ax అలాగే bx ఇవి రెండు మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ గివెన్ వెక్టార్స్ ఎలాంగ్ x డైరెక్షన్. సో ఆ రెండింటిని నేను యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఏమని రాస్తాను? ax ప్లస్ bx రాసేసి మళ్ళీ ఆ యూనిట్ వెక్టార్ ఏ డైరెక్షన్ పెడతాం? ఇక్కడ i డైరెక్షన్, i క్యాప్. ax ప్లస్ bx i బార్. అలాగే రెండు వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్స్ మళ్ళీ తీసుకున్నాను ఎలాంగ్ y డైరెక్షన్. ఏంటివి అవి? ay వెక్టర్ a మ్యాగ్నిట్యూడ్ ఎలాంగ్ y డైరెక్షన్, by వెక్టర్ b మ్యాగ్నిట్యూడ్ ఎలాంగ్ y డైరెక్షన్. అప్పుడు మనకి ఇక్కడ ay ప్లస్ by వస్తుంది. ఆ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చేసింది? ay ప్లస్ by j బార్. స్టూడెంట్స్ అలాగే z డైరెక్షన్ లో కూడా అంటే సింపుల్ గా az ప్లస్ bz k బార్. చూడండి, రెండు వెక్టార్స్ ని యాడ్ చేసినప్పుడు మనము ఆ ఇచ్చిన రెండు వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్స్ ని రెండిటిని సేమ్ డైరెక్షన్ లో తీసుకువెళ్ళాలి. సేమ్ డైరెక్షన్ లో తీసుకువెళ్ళినప్పుడు
సేమ్ డైరెక్షన్లో తీసుకెళ్ళినప్పుడు అంటే ఐ డైరెక్షన్లో, ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో, జెడ్ డైరెక్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇస్తున్నాను ఇక్కడ. వెక్టర్ ఏ ఈక్వల్స్ టు సింపుల్గా ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ అంటున్నాను వెక్టర్ ఏని. అలాగే వెక్టర్ బిని 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 4k బార్ అంటున్నాను. స్టూడెంట్స్ చూడండి, రెండు వెక్టార్స్ ఇచ్చాను. వెక్టర్ ఏ ఈక్వల్స్ టు ఏమన్నాను? ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. వెక్టర్ బి ఈక్వల్స్ టు 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 4k బార్ అన్నాను. ఈ రెండు వెక్టార్స్ మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఆ రెండు వెక్టార్స్ మనం యాడ్ చేయాలంటే ఇప్పుడే చెప్పాను, when the two vectors we are adding, simply I am writing left side a plus b. ఇక్కడ along x డైరెక్షన్ లో చూసుకుంటే వెక్టర్ a మాగ్నిట్యూడ్ ఎంత? 1. వెక్టర్ b మాగ్నిట్యూడ్ ఎంత? 2. సో టోటల్ మాగ్నిట్యూడ్ ఎంత? 3i బార్. 1 ప్లస్ 2 ఎంత? 3. అలాగే వెక్టర్ a మాగ్నిట్యూడ్ along y డైరెక్షన్ 1, వెక్టర్ బి మాగ్నిట్యూడ్ అలాంగ్ వై డైరెక్షన్ 3. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 1 ప్లస్ 3 4, 4j బార్. అలాగే ఏ బార్ వెక్టర్ ఏ మాగ్నిట్యూడ్ అలాంగ్ జెడ్ డైరెక్షన్ 1, బి బార్ లో 4 అంటే మనకి టోటల్ ఇక్కడ ఎంత వస్తుంది? 5k బార్. ఇది ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 3i ప్లస్ 4j ప్లస్ 5k బార్ అడిషన్. మళ్ళీ అప్పుడు ఏం చేస్తాడు? ఆల్రెడీ నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను, ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ అన్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా అడిషన్ ఆఫ్ ద టూ వెక్టార్స్ మనం ఏమన్నాం? ఏ ప్లస్ బి అన్నాం. వాట్ ఈస్ ద ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ గివెన్ వెక్టార్ అంటాడు. వాట్ ఈస్ ద ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ అంటే మళ్ళీ ఇచ్చిన వెక్టార్ ఏంటి ఇక్కడ? ఏ ప్లస్ బి. ఆ ఏ ప్లస్ బి వెక్టార్ కి ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్ మ్యాగ్నిట్యూడ్. చెప్పండి, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఒక వెక్టర్ అనుకుంటే ఏం చెప్పాను? వెక్టర్ ఏ ఈక్వల్ టు ఏఎక్స్ ఐ బార్ ప్లస్ ఏవై జే బార్ ప్లస్ ఏజెడ్ కే బార్. ఇది ఒక వెక్టార్. ఈ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ అంటే నేను చెప్పాను, మాడ్ ఏ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వైర్ ప్లస్ ఏవై స్క్వైర్ ప్లస్ ఏజెడ్ స్క్వైర్. వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ అండర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వైర్ ప్లస్ ఏవై స్క్వైర్ ప్లస్ ఏజెడ్ స్క్వైర్. ఇప్పుడు వాట్ ఈస్ ద ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అడిషన్ ఆఫ్ దిస్ టూ వెక్టార్స్ అంటున్నాడు. అంటే అది కూడా ఒక వెక్టార్ అనుకుంటే దాన్ని ఒకవేళ నేను సి బార్ అనుకుంటే సి బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బార్, ఏ బార్ ప్లస్ బి బార్. సి బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. నాకు ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వెక్టార్స్ రావాలంటే సింపుల్ గా దీని ఏమంటున్నాను? మాడ్ సి. మాడ్ సి అంటున్నాను. ఇక్కడ సి బార్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్. అక్కడ మాడ్ సి చేసుకుంటే మనకి ఏమొస్తుంది? అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వైర్ ప్లస్ 4 స్క్వైర్ ప్లస్ 5 స్క్వైర్. అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వైర్ ప్లస్ 4 స్క్వైర్ ప్లస్ 5 స్క్వైర్. ఇక్కడ 3 స్క్వైర్ అంటే 9, 4 స్క్వైర్ మీన్స్ 16, 5 స్క్వైర్ మీన్స్ 25. 25 ప్లస్ 9 34 ప్లస్ 16. మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఇంత ముందు లాంటి క్వశ్చనే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది? √50. అంటే రెండు వెక్టార్స్ ని ఎలా అడిషన్ చేయాలి, అడిషన్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ చేయాలి. నోట్ చేసుకోండి స్టూడెంట్స్. యూట్యూబ్కి ఓకే, యాప్లో వస్తుందో కనుక్కోవాలి అంతే కదా. సో స్టూడెంట్స్ ఒకసారి మీరు వాయిస్ చెక్ చేసుకోండి, అందరికీ కరెక్ట్గా వాయిస్ వస్తుందా? ఎస్ అనండి వాయిస్ వస్తుంటే క్లియర్గా. స్టూడెంట్స్ ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రామ్ కోటేష్, రక్షిత్ రెడ్డి, మహమ్మద్ షరీఫ్, హితిక్, వెరీ గుడ్. సో వెక్టార్ కన్సిస్ట్ వాట్? magnitude and direction. Question,
అప్పుడప్పుడు ఆన్సర్లో అడిగినప్పుడు కూడా చాట్ బాక్స్లో ఆన్సర్స్ ఇవ్వండి. ఇక్కడ మనం ఇప్పటివరకు చదువుకుంది ఏంటంటే ఒక వెక్టార్ అంటే ఏంటి, ఒక స్కేలార్ అంటే ఏంటి, హౌ ఏ వెక్టార్ రిప్రజెంట్ గ్రాఫికల్లీ, హౌ ఏ వెక్టార్ రిప్రజెంట్ మ్యాథమెటికల్లీ, వాట్ ఈజ్ ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్, అలాగే నెక్స్ట్ ఏం క్యాల్కులేట్ చేసాం, హౌ ద టూ వెక్టార్స్ విల్ బి అడిషన్. So once you understand the addition of the two given vectors, now you can understand easily subtraction. సో అడిషన్ ఏ విధంగా చేశామో సబ్ట్రాక్షన్ కూడా అదే విధంగా చేస్తాం. బట్ ఇక్కడ అడిషన్ బదులు మనం ఏం రాస్తున్నాం, సింపుల్గా సబ్ట్రాక్షన్. స్టూడెంట్స్ చూడండి, ఐ వాంట్ టు ఫైండ్ ద గివెన్ వెక్టార్స్ ఏ అండ్ బికి సబ్ట్రాక్షన్ క్యాల్కులేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏ ప్లస్ బి బదులు ఇక్కడ మనము ఏ మైనస్ బి చెప్తున్నాను. స్టూడెంట్స్ చూడండి, మైనస్. సో ఇక్కడ ఎలాగైతే అడిషన్ ఒక పర్టికులర్ డైరెక్షన్లో చేశాం అంటే ఏఎక్స్ బిఎక్స్ ఏమని చెప్పాను, వెక్టార్ ఏ బి మ్యాగ్నిట్యూడ్స్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. ఇక్కడ కూడా మనము అవే తీసుకున్నాం, కానీ ఇక్కడ మధ్యలో మనం ఇప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్, ఇక్కడ కూడా మైనస్, ఇక్కడ కూడా మైనస్. స్టూడెంట్స్ అడిషన్ సబ్ట్రాక్షన్ బోత్ ఆపరేషన్స్ ఆర్ సేమ్. అడిషన్ సబ్ట్రాక్షన్ బోత్ ఆపరేషన్స్ ఆర్ సేమ్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ మైనస్ సైన్ ఎక్కడ తీసుకోవాలని, ఇక్కడ అని. నో, బట్ హియర్ మైనస్ సైన్ విల్ బి కన్సిడర్, మైనస్ సైన్ విల్ బి కన్సిడర్ హియర్ వేర్ బిట్వీన్ ద మాగ్నిట్యూడ్స్ ఆఫ్ ద గివెన్ వెక్టార్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్. ఇప్పుడు మీకు ఈజీగా అర్థం కావడానికి నేను మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి స్టూడెంట్స్, ఇదే వెక్టార్ తీసుకుంటున్నాను. వెక్టర్ ఏ ఈక్వల్స్ టు ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. వెక్టర్ బి ఈక్వల్స్ టు 2i bar plus 3j bar plus k bar. Now I want to perform subtraction operation. A minus b. This is subtraction. Just now we discussed addition. Now we are discussing subtraction. ఏం చెప్పాను, కన్సిడర్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ గివెన్ వెక్టార్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఫస్ట్. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఏ, 1 అలాంగ్ ఎక్స్, బి ఎంత 2. అప్పుడు ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 1 minus 2i bar. సిమిలర్లీ అలాంగ్ వై డైరెక్షన్ చెప్పండి స్టూడెంట్స్, ఇక్కడ ఎంత ఉంది మ్యాగ్నిట్యూడ్ 1, ఇక్కడ ఎంత ఉంది 3, అంటే 1 minus 3j bar. Similarly, along z direction, what is the magnitude of vector A? 1. What is the magnitude of vector B along z direction? 4. 1 minus 4k bar. This is. Now see here, 1 minus 2 is what? Minus 1. I am writing minus I bar. 1 minus 3, I am writing minus 2j bar. 1 minus 4, minus 3k bar. This is A minus B vector. When the two vectors are given, how to perform addition, how to perform subtraction, ఈ క్లాస్లో మనము డీటెయిల్గా నేర్చుకున్నాం. ఆ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని మనము నెక్స్ట్ క్లాస్లో అసలు వెక్టార్స్ ఎన్ని రకాలు, ఆ వెక్టార్స్ని ఆ డెఫినేషన్ మనము ఈ అడిషన్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్తో లేదా ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్తో ఎలా డిఫరెన్షియేట్ చేస్తామో చెప్తాం. సో స్టూడెంట్స్, ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్ని ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి. ఆ రివిజన్లో నేను ఇప్పటి వరకు మీకు ఏం చెప్పాను, ఒక ఫిజికల్ క్వాంటిటీని ఎన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తాం, హౌ ఏ ఫిజికల్ క్వాంటిటీ కెన్ బి ఎక్స్ప్రెస్. ఆన్సర్ ఈజ్ స్కేలార్ అండ్ వెక్టార్. What is the difference between scalar and vector? Scalar means what? Which consists only magnitude. Vector means what? Which consists magnitude and direction. Give one example of scalar ante em cheppanu, distance. Vector ki ante displacement. Speed scalar, velocity vector. Ala oka vector ante enti, oka scalar ante techukuన్న tarvata how you represent a vector graphically, how you represent a vector mathematically, vector form అని డిస్కస్ చేశాం.
ఒక వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ ఎలా కట్టాలో నేర్చుకున్నాం. 2 వెక్టార్స్ని అడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. సో స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఎందుకంటే పాలిటెక్నిక్ అనేది మీరు ఇప్పుడే ఎంటర్ అయ్యారు, ఇంజనీరింగ్లోకి ఎంటర్ కావాలి. ఆ ఇంజనీరింగ్లో ఎంటర్ అయినప్పుడు మనకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ని అర్థం చేసుకోవాలంటే కొంచెము సమయం పడుతుంది. ఆ అర్థం చేసుకోవడానికి మనకు కంపల్సరీ ప్రాక్టీస్ అనేది చాలా అవసరము. ప్లస్ ఇప్పుడు మనం ఏదైతే చాప్టర్ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నామో ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ అనేది ఫస్ట్ సెమిస్టర్లో, సెకండ్ సెమిస్టర్లో మాత్రమే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనం థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్లా చదువుతాం. దాని తర్వాత మళ్ళీ మనము ఈసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాం. అక్కడ ఈసెట్ ఎగ్జామ్లో మళ్ళీ మనకి ఫిజిక్స్ అనేది చాలా అవసరము. 25 మార్క్స్ మనకు అక్కడ వెయిటేజ్. ప్లస్ ఒక ఇంజనీరింగ్ సబ్జెక్ట్ని ఒక స్టూడెంట్ గ్రాఫికల్గా అర్థం చేసుకోవాలంటే ఈ వెక్టార్స్ అనే కాకుండా ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మనకు పాలిటెక్నిక్లో ఫిజిక్స్ని అప్లైడ్ ఫిజిక్స్ అంటాడు. ఇంటర్మీడియట్లో మామూలుగా ఇంటర్మీడియట్ ఫిజిక్స్ అనుకుంటాం, కానీ ఇక్కడ అప్లైడ్ ఫిజిక్స్ అంటే మనం చదువుకున్న ఫిజిక్స్ని అప్లికేషన్ రూపంలో, మ్యాథమెటికల్ రూపంలో, గ్రాఫికల్ రూపంలో నేర్చుకోవాలి. సో స్టూడెంట్స్, చాలా ప్రాక్టీస్ అనేది కావాలి. చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం, డీటెయిల్గా నేర్చుకుందాం. ఇప్పుడు మన సార్ శశికాంత్ సార్ మాట్లాడతారు. సార్ ఒక్క నిమిషం సార్. డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థులకి మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ saimedha.in అప్లికేషన్ ద్వారా saimedha.in ఈ అప్లికేషన్ ద్వారా గూగుల్ ప్లే స్టోర్లో యాప్ ఒకటి ఉంటుంది, saimedha.in అని. ఈ అప్లికేషన్ ద్వారా ఈ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ట్యూషన్స్ అంటే ఇక్కడ మీకు సబ్జెక్ట్తో పాటుగా కాన్సెప్చువల్ నాలెడ్జ్ బిల్డప్ చేస్తూ ఈసెట్కి ఫౌండేషన్ కూడా వేస్తాం. అంటే మీకు అకాడమిక్ పరంగా మంచి మార్కులు స్కోర్ చేసే విధంగా దాంతో పాటుగా ఈసెట్ పైన ఒక అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. ఈ ఫస్ట్ saimedha.in అప్లికేషన్ ద్వారా లైవ్ సెషన్స్ ఉంటాయి. రెగ్యులర్గా మీకు ఈవినింగ్ 6:30 to 8:30 PM స్టార్టింగ్ క్లాసెస్ కాబట్టి జస్ట్ 1 hour 1.5 hour తీసుకుంటున్నాం. సో స్లోగా పెంచుకుంటూ వస్తాం. మనకు కావాల్సినంత వరకు మీకు మిడ్ ఎగ్జామ్స్కి సిలబస్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం. దాంతో పాటుగా మంచి నాలెడ్జ్, ఈసెట్ కావాల్సిన నాలెడ్జ్ కూడా ఇస్తాం. మంచి ర్యాంక్ డెఫినెట్గా ప్రతి టాపిక్కి ప్రీవియస్ ఈసెట్ బిట్స్ కూడా, అంటే మీరు వెక్టర్స్ చదివేటప్పుడే ఈ వెక్టర్స్కి సంబంధించిన ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్స్ కూడా మన అప్లికేషన్లో మీకు యాప్లో అప్లోడ్ చేసి పెడతాం. వాటిని విత్ సొల్యూషన్స్ అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు వాటిని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే ఈసెట్ వరకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈసెట్లో మీకు 50 మార్క్స్ మ్యాథ్స్ అయితే 25 మార్క్స్ ఫిజిక్స్, 25 మార్క్స్ కెమిస్ట్రీ. అంటే మీరు ఫస్ట్ ఇయర్ నుంచే మీకు ఒక ఫౌండేషన్ పడుతుంది కాబట్టి మా డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ టీమ్ సాయిమేధ మొత్తం ఈ అప్లికేషన్ ద్వారా మొత్తం ఒక సిస్టమేటిక్గా మంచి కోచింగ్ ఇవ్వడానికి రెడీ అయ్యాం. ఈ ఫీ కూడా మీకు కంప్లీట్ సెమిస్టర్ మొత్తం 2900. మీరు ఇవాళ 7th క్లాస్ 8th క్లాస్ ట్యూషన్స్ ఒక నెల పోతేనే ఒక 1000-2000 లేనిది కాదు. అట్లాంటిది మొత్తం టోటల్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ మొత్తం అకాడమిక్తో పాటుగా ఈసెట్ ఫౌండేషన్ కూడా కేవలం 2900లో ఉంటుంది. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అకార్డింగ్ టు ఎస్ఎస్సి మీ పేరంతా ఫిల్ చేసి మొత్తం డీటెయిల్స్ అంతా ఫిల్ చేసి మా నంబర్కి కాల్ చేయండి. మా నంబర్ 9848692598. ఓకే, అమౌంట్ పేమెంట్ విషయంలో కానీ యాక్సెస్ విషయంలో కానీ ఈ నెంబర్కి కాల్ చేయండి. నా పేరు శశికాంత్ వాల్మీకి. ఓకే, ఒక సిస్టమేటిక్గా వెళ్ళి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం టేబుల్ ప్రజెంట్ అయితే రేపు రెగ్యులర్ షెడ్యూలే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 6:30 to 8:30 ఎవ్రీడే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ.